కాకినాడ జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో గౌరీశంకర్ల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఎడ్లబండి పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను స్థానిక ఎమ్మెల్యే వరపుర సత్యప్రభారాజా ఈ సందర్భంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సాంప్రదాయ క్రీడలు కనుమరుగవుతున్న నేటి ఆధునిక కాలంలో ఇటువంటి సంప్రదాయ క్రీడలను ప్రోత్సహించి నిర్వహిస్తున్న కమిటీకి ఆమె మనస్ఫూర్తిగా అభినందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్డీఏ కూటమి శ్రేణులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు రేనాటి ప్రాంతానికి చెందిన వడ్డే ఓబన్న జయంతిని శనివారం నాడు ఘనంగా విజయనగరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు పూలమాలలు వేసి పుష్పాలను సమర్పించి నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ రేనాటి ప్రాంతం సంచార వడ్డెర కులానికి చెందిన వడ్డే ఓబన్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీపై తిరుగుబాటు చేసిన స్వాతంత్ర సమరయోధుడని అన్నారు. రేనాటి ప్రాంతానికి చెందిన పాలేగాళ్లకు ఈస్ట్ ఇండియా కంపెనీ ఇచ్చే జీతభత్య విషయంలో ప్రారంభమైన ఘర్షణలు క్రమేపీ సాయుధ పోరాటాలుగా మారాయని ఆయన వివరించారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. జంగారెడ్డిగూడెం పట్టణంలో గోకుల తిరుమల పారిజాతగిరిలో వేంచేసి ఉన్న పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 27వ రోజు స్వామివారికి తిరుప్పావై సేవాకాలం, గోదాకృష్ణ అష్టోత్తర అనుసంధానములు, మంగళశాసనం, తీర్థప్రసాదాల గోష్ఠి మొదలైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం అల్వార్ దివ్య ప్రబంధనం ప్రాజెక్టు సౌజన్యంతో తిరుప్పావై ప్రవచన కార్యక్రమాన్ని కూడా ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. శనివారం కావడంతో భక్తులు విశేష సంఖ్యలో పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కుబడులను చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు మాణిక్యల సూర్యారావు దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించి ఆలయంలో భక్తులకు అన్నప్రసాద వితరణను నిర్వహించారని ఆలయ కార్యనిర్వహణాధికారి మాణిక్యల రాంబాబు తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. కళ్యాణనిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళాశాసనపరైమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వై ఆచార్య సత్కృతాయాస్తు మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆ నీటితో నిండిన ఆ జలరాశిలో ఒక చిన్న మర్రి ఆకుకు మీద స్వామి పడుకుంటాట. అంత పెద్ద జలరాశి, మర్రి ఆకు ఉన్న చిన్నది, అంత దాని మీద ఆయన పడుకుంటే ఆయనలో ఏముంటాయో కొంత చిన్నది వాడతారు. 6 నెలలు సమస్త జలాచర సృష్టిని కూడా అన్నిటినీ ప్రళయకాలంలో స్వామి తనలో లీనం చేసుకుంటాడన్నమాట. Please like, share, subscribe our channel.